సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు స్వస్థత గురించి, స్వస్థత అంటే అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు చాలా దీనస్థితిలో ఉంటారు. ఒక్కసారి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ వార్డులు చూస్తే వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పాపుల పుణ్యాత్ముల అనే దృష్టితో కాకుండా ఒక రుగ్మతతో బాధపడేటటువంటి వారిని చూస్తే హృదయము ద్రవిస్తుంది. తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంటారు. నీ యొక్క అసలైనటువంటి స్థితి ఉన్నతిని కోరుకోవాలా, పాపం చేయకుండా నేను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే ఒక్కసారి శ్మశానానికి అలాగే హాస్పిటల్కి వెళ్ళి చూచిరండి. నేటి కాలంలో అనేక మంది హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. గుంపులు గుంపులుగా వెళుతున్నారు. ఎందుకు? కాలం అనేటటువంటిది తాండవిస్తుంది. స్వస్థత ఎవరికీ కూడా లేదు. అనేకమైనటువంటి రోగాలతో మనం బాధపడుతూ ఉన్నాం. దీనికి కారణం ఏవో అయి ఉండొచ్చు. ఆహార లోపం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు. ఏదైనా అయినప్పటికీ ఆ స్వస్థత కోరుకునేటటువంటి వాడు తప్పక భగవంతుణ్ణి ఆరాధించేతాం. మీకు విషయం తెలుసా? రుగ్మతతో బాధపడేటటువంటి వాడు, జ్వరంతో బాధపడేటటువంటి వాడు, ఇక ఏదైనా శారీరకమైనటువంటి బాధతో నలిగిపోతున్నటువంటి వాడు, వాడి నోట్లో నుంచి ఒక వాక్కు వస్తున్నది. గమనించండి. ఎందుకు అంటుంటారండి అలా? అదే మామూలుగా స్వస్థతగా ఉన్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి అలా అని అనమండి అన్నాడు. వాడు రాదు కూడా. ఒకవేళన్నా 2 సార్లు అంటాడు. కానీ బాధతో బాధపడుతున్నటువంటి వ్యక్తి వాడు మూలుగుతూనే ఉంటాడు, అంటుంటాడు కదా. నువ్వు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఉచ్చరించేది ఆ ఓంకారాన్ని. ఓం కదా. అంటే నీ యొక్క జీవాత్మ పరమాత్ముని యొక్క నామాన్ని నీకు తెలియకుండా జపిస్తుంది. వైద్యం ఒక ఎత్తైతే నువ్వు అంతరంగంగా చేసేటటువంటి ఈ యొక్క శబ్దం జపం చేతనే నువ్వు స్వస్థతకు గురి అవుతావు. లేదంటే అస్వస్థతలో ఉన్న వ్యక్తే ఈ యొక్క మూలుగుతాడు. స్వస్థతగా ఉన్నవాడు మూలగడు. కనుక అలాంటి అనారోగ్యంతో బాధపడేటటువంటి వారి కోసంగా మనకు శాస్త్రంలో ఒక గొప్ప మంత్రాన్ని మనకు చెప్తుంది. దాన్ని రోగికి సంబంధించినటువంటి వారు లేదా రోగైనా సరే కూర్చొని జపం చేయొచ్చు. బెడ్ మీద పడుకో ఉన్నావు, ఆ మంత్రాన్ని నువ్వు ఏకాగ్రతాభావంతో జపం చేయొచ్చు. లేదు ఇంటికి వచ్చేసిన తర్వాత 40 రోజులు రోజుకి 108 సార్లు చొప్పున జపం చేసినావా, నీ యొక్క శరీరము స్వస్థతకు గురవుతుంది. నయమైపోతాయి అన్ని వ్యాధులు. మనోధైర్యం వస్తుంది. అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఆ మంత్రాన్ని నేను చెప్తాను, రాసుకోండి. ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహి కురు కురు స్వాహ. మరొక్కసారి ఓం నమో
పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహి కురు కురు స్వాహ. ఇది మంత్రం. దీన్ని 40 రోజులు రోజుకి 108 సార్లు చొప్పున జపం చేసినట్లయితే మీకు ఏ రోగం రాకుండా, వచ్చిన రోగాలు నిన్ను బాధింపకుండా నీకు స్వస్థతను చేకూర్చేటటువంటి దివ్యమైనటువంటి మంత్రం. ఏమండి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని రాగాలు తీయొద్దు. నీలో మానసికమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుండి వస్తుంది. జపం చేస్తే కదా నీకు దాంట్లో ఉన్న విషయం ఏందో అర్థమవుతుంది. ఏం చేయకుండానే మనం ఎలా చెప్పగలుగుతాం? కనుక ఈ మంత్రాన్ని చక్కగా చేసుకొని అందరూ కూడా స్వస్థత చేకూర్చుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.